ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంట, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తూ అంటున్నాడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచగలుగుటకు శక్తివంతుడను కూడా నేనే అని అంటున్నాడండి. ఏ దేవునికైతే మరణము మీద, ఏ దేవునికైతే జీవం మీద, ఏ దేవునికైతే గాయపరచడానికి, ఏ దేవునికైతే స్వస్థపరచడానికి అధికారం ఉందో ఆయనే నిజమైనటువంటి దేవుడు. దేవుని ప్రియులారా, అందుకే ఈ